హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కార్తీక మాసం అయితే బాగా చేసుకుంటున్నారా, ఎలా చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మీరు ఎలాగా చేస్తున్నారు అనేది కూడా నాకు ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరైనా మీరు ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తూ ఉంది. ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. మార్నింగే ఇంకా నేను ఫస్ట్ చూపించాను కదా, అది ఒక సంపంగి పూలు అనమాట. ఒకటి వేరే దగ్గర తెచ్చి మా వారు వేస్తున్నారు, అది చిన్న పువ్వు పూసింది, అందుకని చూపించాను. ఆవులు బయట చూడండి, అలాగ ఆవులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ చెట్లు అవి సగం వేయను కొరికేయను మేము, అందుకే అనమాట ఆ కర్రలు అప్పుడు అలాగా కట్టేసింది. ఎన్ని పశువులు వస్తూ ఉంటాయి, ఆవులంటే బర్రెలు, గొర్రెలు, మేకలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓపెన్ ఏరియా కదా అది, అందుకని ప్రతిరోజు వాటి కాడ కొంచెం కాపు కాసుకోవడానికి సరిపోద్ది. ఇంకా వాటికి కొంచెం ఒక మెష్ తెచ్చి వేయాలనుకున్నాం లాస్ట్కి. ఒక కంపలు కట్టకుండా ఇదేమంటాం అంటే ప్లాస్టిక్ మెష్ కానీ ఇనప మెష్ కానీ ఉంటుంది కదా, అది వేయాలనుకున్నాము. ఇదైతే ఈరోజు కర్రీకి ఈ బెండకాయలు మన చెట్టుకి కాసిన బెండకాయలు అనమాట. నేను మామూలుగా ఏమనుకున్నానంటే సాటర్డే కదా, ఒక్క పూటే మేము భోజనం తింటాము, ఈవినింగ్ టిఫిన్ చేస్తాము, పులుసు పెడదాము. 2 ఎర్రగడ్డలు ఎక్కువ కోసేసాను, చింతపండు నానేసాను. పులుసు పెడితే మళ్ళీ కొంచెమే అవుతుంది. మా వారు వచ్చేందంటే కొంచెం పప్పు ఉడకబెట్టి వేసేసేయి, సాంబార్ లాగా చేసేయి, ఈవినింగ్ చపాతీ చేసామంటే దాంట్లో కూడా అది బాగుంటుంది అని అన్నాడు. ఇంకా సరేనని కొంచెం కందిపప్పు, ఈ కందిపప్పులోనే టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కుక్కర్లో వేసేసాను అనమాట. అది బాగా ఉడికిపోయింది. ఆ పప్పు గుత్తి నేను చెప్పాను కదా, చన్నపట్నంలో మొన్న మైసూరు వెళ్ళినప్పుడు ఆ చన్నపట్నంలో తెచ్చుకున్నాను. ఇది మాత్రం భలే కన్వీనియంట్గా ఉంది. అంతకుముందు నాకు నిజంగా పప్పు గుత్తి పెళ్ళైనప్పుడు ఉండింది, మధ్యలో పోయింది. నేను గరిటతోనే అలాగా కలిపెట్టేసేదాన్ని, ఎందుకో పప్పు గుత్తే కొనేదాన్ని కాదు నేను. అది అక్కడికి వెళ్ళినప్పుడు నాకు గుర్తొచ్చి సరే అన్నిటికీ కొంచెం స్మాష్ చేసుకోవడానికి, ఏదైనా మనము స్నాక్ ఐటమ్ కానీ అట్లాంటి ఏదైనా చేసుకోవడానికి అలాగ స్మాష్ చేసుకొని బాగుంటుంది, ఇలాగ పప్పు ఎనుకొని బాగుంటుంది అనేసి ఆ పప్పు గుత్తి అయితే కొన్నాను. అసలు ఈరోజైతే నేను ఇది వంట చేస్తూ ఉన్నాను, భయంకరంగా గాలి వాన బయట విపరీతంగా వస్తుందన్నమాట. అసలు సడన్గా అంటే మేఘాలు ఉన్నాయి, 2-3 రోజుల నుంచి వర్షం వచ్చేటట్టు, ఒక్కోసారి చిన్న జల్లులు పడేది, మళ్ళీ ఆగిపోతూ ఉందన్నమాట. కార్తీక మాసం అంటేనే నేను చెప్పాను కదా, మేము ఉండే దగ్గర బాగా ఈ నెల్లూరు ఈ సైడు కొంచెం వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఇంకా సరే అవన్నీ తాలింపు పెట్టేసి బయటకు వచ్చి చూశాను, బాగా వర్షం పడుతూ ఉంది. సరే బయట ఏమన్నా ఉంటాయి వర్షానికి తడిచిపోతాయి అంటే కొన్ని ఇప్పిన బట్టలు అవి బయట వేస్తున్నాను అనమాట. చూద్దాము ఆ రూమ్లో అట్లాగా వేసొద్దామని అయితే బయటకు వచ్చాను. బాగా వర్షం పడుతూ ఉంది చూడండి, అంతా అసలు ఎట్లాగా నల్లగా కమ్మేసిందో, బాగా కమ్మేసింది. ఓ మై గాడ్, వర్షం బాగా. కన్నా బుడి కన్నా వర్షం వస్తుందిరా బుడ్డడా. గాలి ఇప్పుడే నీళ్ళు పోసా మొక్కలేసి. ఫుల్ బయట వర్షము, ఇంట్లో నేను తాలింపు పెట్టాను, ఆ 2 సౌండ్లు కలిపి ఆ సౌండ్లు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే ఆ సౌండ్లు అలా ఉంచాను అనమాట. ఇంకా ఇదైతే ఉల్లిపాయలు వేసి మామూలుగా సాంబారు ఎలా చేస్తాను అలాగే అనమాట. బెండకాయలు వేసేసాను తాలింపులోనే, ఇవి కొంచెం మగ్గాక ఈ పప్పు అంతా కలిసి అందులో పోసేసాను.
నాకు సాంబార్ పొడి వేసేసుకొని ఉంటాను. నేను ఎప్పుడు సాంబార్ పొడి ఖచ్చితంగా వేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాను. అయిపోతే మళ్ళీ వేసి పెట్టుకుంటాను. తాలింపు పొడి కానీ, సాంబార్ పొడి కానీ, మసాలా పొడి కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కటి అయిపోయినప్పుడు వెంటనే మళ్ళీ వేసి రెడీగా పెట్టుకొని ఉంటాను. ఎందుకంటే ఒక్కోసారి హడావుడిగా వంట చేయాల్సి వస్తుంది, ఉన్నట్టుండి అన్నీ వెతుక్కోకుండా వేసి ఫ్రిడ్జ్లో మాత్రం పడేసి ఉంటాను ఆ పొడులు మాత్రం. మేము చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు పప్పులో బెండకాయ వేసుకుంటారు అనేది కూడా అస్సలు మాకు తెలియదు అనమాట. అంటే బెండకాయ కొంచెం జిగటగా ఉంటుంది కదా, పప్పులో వేసుకుంటారు అని కూడా, అంటే సాంబార్లో అన్ని కూరగాయలతో కలిపి ఒకటే అర వేసుకుంటారు, పప్పుల్స్లో లాగా ఇట్లాగా ఉత్త బెండకాయలు వేసే చేసుకుంటారని అయితే తెలియదు. నేను చదువుకునేటప్పుడు నాకు 10th క్లాస్ అయిపోయినాక నేను పాలిటెక్నిక్ చేశాను. అక్కడ హాస్టల్లో పెట్టేవాళ్ళు అనమాట. వీక్లీ ప్రతిరోజు ఒక్కొక్క కర్రీ చేసేవాళ్ళు. ఒకరోజు ఉత్త వంకాయలు వేసే సాంబార్ చేసేవాళ్ళు, ఉత్త బెండకాయలు వేసే సాంబార్ చేసేవాళ్ళు, ఉత్తి మునక్కాయలు, అంటే ఒకే వెజిటేబుల్ వేసి కర్రీ సాంబార్ లాగా చేసేవాళ్ళు అనమాట. అది అప్పుడు చూసి నేను ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళతో చెప్పేదాన్ని, ఇట్లాగా చేస్తారు అక్కడ, అట్లా మనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి. అప్పటి నుంచి కొంచెం ఎప్పుడన్నా అట్లాగా చేసేదన్నమాట. ఉత్త బెండకాయలైనా కొంచెం పప్పులుసు చేసినప్పుడు పప్పులుసులో వేసుకునే వాళ్ళము, కోసేసి మామూలుగా ఉత్త సాంబార్ లాగా అయినా చేసుకునేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది అనిపించింది. ఇటు మాత్రం నాకు కూడా చాలా నచ్చింది ఈ కర్రీ. ఇట్లాగా ఎప్పుడైనా చేసుకుంటాను నేను, చాలా బాగుంటుంది. ఏమట్టా ఏనా ఓ చూస్తున్నావు నువ్వా, చెవు ఓన్ చేస్తున్నావు, బయటికి రా. ఓ చేస్తున్నాడు, ఒరే 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 వాన 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 తడిసిపోతావు తడిసిపోతావు, బయటికి రమ్మంటే ఎడ కూర్చోమని చెప్పేది. అమ్మయ్య ఎడ కూర్చున్నా, చల్లంగా భలే ఉంది చూడు. చిన్నమ్మ లడ్డు మొన్నమ్మ నువ్వా, లడ్డు కన్నమ్మ నువ్వా. వాన చూడరా ఎలా పడుతుందో. ఈ నెట్టపోయాడు రా వానలోనే, ఏడికెళ్ళాడు ఈయన ఎటు వెళ్ళాడు చెప్పు. లడ్డు కడుకోవా నువ్వేం చేయాలి చెప్పు. అదిపో నానమ్మ ఇదైతే తాలింపు పెట్టేశాక సరే బుడ్డగాడు బయట తడుస్తూ ఉన్నాడేమోనని నాకు భయం వేసింది. తీరా చూస్తే హాయిగా హ్యాపీగా పడుకొని ఉన్నాడు అక్కడ. ఇంకా అక్కడ వెళ్ళేసప్పుడు ఇది ఉడికే లోపల కొంచెంసేపు అని నేను ఆడ కూర్చుంటే ఇంక నాతోటి ఆడడానికి వస్తాడు బాగా. కొంచెంసేపు దాంతో ఆడేసి ఈ లోపల వచ్చి చూసేసరికి ఇది సాంబార్ కూడా బాగా చిక్కబడిపోయి ఉన్నది. అంతను చూడండి, అంతా ఇలాగా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఖచ్చితంగా ఇంగ వేసుకోవాలన్నమాట. ఇంగ వేసుకుంటే సాంబార్ ఆ టేస్టే సూపర్గా ఉంటుంది. వాన వస్తుందిరా కర్రీ ఇట్రా ఇట్రా మదే పో వాన వస్తుంది. ఉండు ఆడబెట్టకు, తిను 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 తినాయ్. సగిల పప్పు అన్నావు నీక, తిను ఇదే అది ఇదే తిను. ఒర్రే ఇదే నేనే ఒక చికెన్ నా కాడ పెట్టుకొని నీకు పప్పు వేయలే, తిను. కాలుతా ఉంది బుడ్డాడు చూడు లోపల. ఉడికనా ఆ పాపము వర్షంలోనే బాగా ఆకలేనట్టుంది. ఈ నల్లకొక్క అయితే వచ్చేసింది. అప్పటికి నాకు ఇంకా సాంబారు ఉడుకుతా ఉన్నది. ఇంకా సరే అది కొంత కలిపైనా దానికి వేద్దాము అని చెప్పేసి వర్షంలో వచ్చి గేట్ ముందే నిల్చొనింది. నాకు ఇంకా బాధేసింది. అది బయట ఆ వర్షంలో బయట వేసాను అనుకోండి, తడిచిపోయి సగం పాడైపోతే ఈ లోపల పందులు వచ్చి పడిపోతాయి దాని మీద. పాపం దానికి భలే భయపడిపోద్ది, పందులు వచ్చిందంటే భయపడిపోతుందని ఇంకా లోపల పిలవాలంటే బుడ్డోడిని గేట్ లోపల రూమ్లో వేసి గేట్ వేయాలా. అలా వేసి ఇంకా నల్లకొక్కని లోపలికి పిలిచేసి అన్నం పెట్టి పంపించినాను దానికి. అవి తినేసినాక ఇంకా సరే ఈ లోపలికి వచ్చినాక ఈ కర్రీ కూడా అప్పుడు రెడీ అయిపోయింది. ఆపేసి ఇంకా మా వారు కూడా వచ్చాడు. అప్పడాలు అయితే ఏంచి పెట్టమని చెప్పాడు. అప్పడాలు అయితే ఏం చేశాను అనమాట. మధ్యాహ్నం దాకా అయితే ఇది ఇంకా నేను భోజనం చేసేది అదైతే నేనేం చూపెట్టలేదు.
సరిపోయింది ఇది. అన్నంలోకి అయితే ఇంకా మధ్యాహ్నం వచ్చేసి సాంబారు ఉన్నది, బెండకాయ సాంబారు, నిన్నటి గోంగూర పచ్చడి ఉన్నది, అప్పుడాలు అయితే ఏం చేశాను అనమాట. చాలా సింపుల్గా మా లంచ్ అయితే ఇదే అయిపోయి, సింపుల్ ఏముందిలే బాగుంది కదా. చారు ఉన్నది, గోంగూర పచ్చడి ఉంటే ఎంత ఆనందమో. పప్పు ఉండి గోంగూర పచ్చడి ఉంటే చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. అసలు ఆ రెండు కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా. ఇంకా పప్పు ఉంటే ఇంకా మా ఇంట్లో మా వారైతే పప్పు కానీ సాంబార్ కానీ ఇలాంటివి ఏదన్నా చేస్తే ఇంకా ఈ కూర బాగలేదు ఆ కూర బాగలేదు అని అయితే అడగడు. మామూలుగానే ఆయన అసలు అడగడు, ఏదైనా తినేస్తాడు. పప్పు ఉంటే మాత్రం ఇంకా అసలు ఇంక నోరెత్తే పనే ఉంటుంది అనమాట. అది ఈరోజు పెరుగు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా ఇదైతే ఈవినింగ్. ఇంకా మధ్యాహ్నం నాకు చెప్పాను కదా కొంచెం ఎడిటింగ్ ఉంటుంది. నేను అదే డైలీ 2 వీడియోస్ పెడదాం అనుకున్నాను కానీ నాకు నిజంగా అవ్వలేదండి. ఇది మార్నింగు ఈవినింగు 2 సపరేట్ చేసి పెడదాం అనుకున్నాను. నిన్న పెట్టాను అట్లాగా. ఇంకా నాకైతే ఈరోజు వల్ల కాలేదు పెట్టడానికి. ఎందుకంటే 2 చేయాలంటే కూడా ఎడిట్ చేసి మళ్ళీ అవన్నీ థంబ్నెయిల్ చేసుకొని వాటికి అన్ని ట్యాగ్స్ ఇవన్నీ మొత్తం చేసుకోవాలంటే చాలా కష్టమైపోతూ ఉంది 2 వీడియోలు చేయాలంటే. అందుకని ఇంకా వదిలేని ఒకే వీడియో పెడుతున్నాను. ఆఫ్టర్నూన్ పెడతాను. ఇంకా డైలీ మధ్యాహ్నం 12-12:30 ఆ టైంలో అప్లోడ్ చేస్తాను నా వీడియోలు. ఆ టైంలోనేనైతే కొంచెం నా వీడియో పోతున్నది, వ్యూస్ అవి బాగా వస్తున్నాయి ఆ టైంలో పెడితే. అందుకని నేను ఆ టైంలో పెట్టాలని అయితే ఇంకా ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను. మార్నింగు ఎప్పుడన్నా నేను ఏదన్నా కొంచెం ఈ వీడియోలో లెంత్ అయినప్పుడు, ఎక్కువ లెంతీ వీడియో వచ్చినప్పుడు అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ కూడా ఏదైనా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ పెట్టినవి కూడా చాలామంది చూస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ టైం మిస్ అవ్వకూడదని నా బాధ. కనీసం ఒక షార్ట్ లాగానే పెట్టాలనుకున్నాను కానీ లేదు, కనీసం ఒక 3-4 మినిట్స్లో వీడియోనైనా ఆ టైంలో ఒకటి పెడతాను. ఇంకా ఇదైతే ఈవినింగు టీ అయిపోయి ఇంకా పండ్లు అవి అయ్యాక స్నానం చేసి ఈరోజు పెందల కాడే దీపారాధన అవన్నీ అయితే చేశాను సాయంత్రం అయితే. నాకైతే శ్రావణ మాసం కంటే కూడా కార్తీక మాసం అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఆ కార్తీక మాసం కూడా అసలు ఇంట్లో కూడా అదొక రకమైన ఫెస్టివల్ వైబ్ లాగా బాగుంటుంది అనమాట. వాతావరణం కూడా మేము రెంట్ హౌస్లో ఉన్న ఆ చిన్న ఇంట్లో ఉన్నప్పుడు కానీ కార్తీక మాసం అంటే అదొక రకమైన ఆనందంగా అనిపిస్తుంది. అంటే నేను చెప్తున్నాను కదా, పెద్ద పూజలు చేయకపోయినా కానీ కొన్ని ఏమంటామంటే అదొక అద్భుతాల్లాగా నా లైఫ్లో కొంచెం జరిగాయి అనమాట కార్తీక మాసంలోనే. ఒక 5 ఇయర్స్ నుంచి, మరీ బాగా 5 ఇయర్స్ కాదు 7 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు అసలు కాశీకి ఎప్పుడు వెళ్ళలేదు. అట్లాంటిది ఒక కార్తీక మాసంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వల్ల ఆ అమ్మాయి నన్ను తీసుకెళ్ళింది తోడు అని. అది కార్తీక మాసంలోనే నేను కాశీకి వెళ్ళగలిగాను. ఒక్కసారే వెళ్ళాను ఇప్పటికి నేను కాశీకి అయితే. మళ్ళీ ఒక కార్తీక మాసంలోనే నేనైతే షిర్డీకి వెళ్ళగలిగాను. షిర్డీ కూడా నేను ఒకసారే చూశాను. ఈ బాబా విగ్రహం కూడా నేను షిర్డీలోనే తెచ్చుకున్నాను అనమాట. అది కూడా కార్తీక మాసంలోనే వెళ్ళగలిగాను. మా హౌస్కి కూడా నేను ప్లాట్ కొనేటప్పుడు కార్తీక మాసంలోనే మేము అయితే అడ్వాన్స్ ఇచ్చామన్నమాట. అట్లాగా కొన్ని అన్నీ నాకు కార్తీక మాసంలోనే మంచి బాగా జరిగాయి. దేవుడు నాకు కొంచెం బాగా అంటే జరిగింది అని గుర్తుంటుంది కదా, పలానా నెలలో ఇలాగ జరిగింది, పలానా అప్పుడు ఇలాగ జరిగింది అని. అటువంటివి కొన్ని మంచివి నాకు ఈ నెలలోనే జరిగాయి అన్నమాట. అందుకని నాకు భలే ఇష్టం ఉంటుంది కార్తీక మాసం అంటే. చాలామంది చెప్తారు, అందరికీ కూడా బాగా తెలిసి ఉంటుంది కార్తీక మాసము అని అంటే మనం వీలైనంత వరకు ఎవరో ఒకరికి దానాలు చేయడము, ఎవరో ఒకరికి మంచి చేయడము, కనీసం ఒక కుక్కకైనా కూడా అంత ముద్ద అన్నం పెడితే మనకి ఎంతో పుణ్యం అంటారు. నేనైతే నా లైఫ్లో నేనైతే నిజంగా ఆ కుక్కలకే పెట్టానన్నమాట. నేను అసలు ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా నేను విజయనగరంలో ఉన్నప్పటి నుంచి కూడా మా ఇంటి దగ్గర ఎప్పుడు ఏదో ఒక కుక్కలు వస్తూ ఉండేది, పెడతా ఉండేదాన్ని. అట్లాగనే నాకు మంచి జరిగింది అని కాదు, ఎంతో కొంత మనం చేసుకున్న దానికి దేవుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడా అని అయితే నాకు నిజంగా నేను అనుభవించాను అనమాట అట్లాంటిది మాత్రం. అందుకని కార్తీక మాసంలో ఎవరైనా
చూసేవాళ్ళు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు తోచినంత మన కాడ ఉన్నంత కనీసం ఒక ముద్ద ఒక పిడికిడైనా ఒక్కొక్కకి ఒక ముద్దన్న అన్నమో లేకపోతే మీ కాడ ఏది ఉంటే ఒక బిస్కెట్ అయినా పెట్టండి. నిజంగా అది దేవుడు నిజంగా చాలా హెల్ప్ చేస్తాడు, చాలా మంచిది, అది చాలా భాగ్యం కూడా మనకి. అట్లాంటి వాటిని మనం చూసామంటే అది నేను ఒకటి చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో, అది నాకు చాలా ఆనందం వేసింది. అందులోనే నల్ల కుక్కకి పెడితే కార్తీక మాసంలో చాలా మంచిదంట. మీకు దగ్గరలో ఏదన్నా ఉంటే మన ఇంటి చుట్టుపక్కల వీధి కుక్కలు తిరుగుతూ ఉన్నా కూడా కనీసం అంత ఒక ముద్ద అన్నం అయితే వేయండి. ఈ మాసంలోనే కాదు, నేను ఎప్పుడైనా కూడా వేయండి. పాపము వాటికి పెట్టేవాళ్ళు ఎవడున్నారు, దేవుడు మనతో పాటే వాటిని కూడా ఇచ్చాడు. అన్నీ మనం చాకలేము, కనీసం మనకి తోచింది మన పక్కన ఉండేదైనా కొంచెం ఒక ముద్ద వేస్తే పాపం అవి కూడా హ్యాపీ ఫీల్ అవుతాయి. అసలు మనల్ని ఎంత కనిపెట్టుకొని ఉంటాయో తెలీదు. వాటికి మనుషుల కంటే కూడా కుక్కలకు ఒక ముద్ద వేసామంటే మనల్ని ఇంకా నువ్వు ఒక నెలాగా వచ్చినా కానీ మనల్ని గుర్తుపడతాయి అన్నమాట. అంత విశ్వాసం ఉంటుంది వాటికైతే. నేను అదైతే చెప్పాలనుకున్నాను, నాకు ఎందుకో చెప్పాలనిపించింది. అది కూడా ఈ కార్తీక మాసము చాలా మంచి టైము అలాగ చెప్పడానికి అనిపించింది. ఇంకా నైట్ అయితే చెప్పాను కదా అన్నం తినం మేము. సాటర్డే అయితే ఎలాగో సాంబార్ ఉంది, చపాతీలు చేశాను, ఇంకా మేమిద్దరము ఆ చపాతీలే తిన్నామన్నమాట. ఇంకా అంత కిచెన్ అంతా సర్దేసేసి ఇంకా నాకు మళ్ళీ బిగ్ బాస్ అవి వస్తుంది ఖచ్చితంగా. బిగ్ బాస్ అందరూ చూస్తున్నారా, ఎలా ఉంది అనేది నాకు ఒక కామెంట్ చేయండి. వీళ్ళలో ఏ కంటెస్టెంట్ మీకు బాగా నచ్చారా అనేది కూడా ఒక కామెంట్ చేయండి. నేను మాత్రం చూస్తూ ఉంటాను, నేను దీని గురించి కూడా వీడియో కూడా చేస్తూ ఉంటాను అనమాట మామూలుగా. అది ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నాకైతే వాచ్ టైం వస్తూ ఉంది, నా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం అదేమంటాము బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది. ఓకే అండి, బాయ్.